Hi viewers, welcome to my channel Money with Money. Money talks, this money will explain. సో మనం ఈరోజు తీసుకొచ్చేసిన టాపిక్ ఏంటి అని అంటే మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్. ఈ యొక్క స్కీమ్ వచ్చేసి మనకి హానరబుల్ ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ఈ యొక్క స్కీమ్ని ప్రవేశపెట్టారనమాట. దీని యొక్క డ్యూరేషన్ ఏంటి అని అంటే ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2025 వరకు ఈ స్కీమ్ అయితే మనకు అందుబాటులో ఉండబోతుంది. అయితే దీంట్లో ఏంటి అని అంటే ఇది ఒక మహిళలకి మాత్రమే అప్లికబుల్ అయ్యే స్కీమ్ అనమాట. మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ యొక్క సేవింగ్స్ కానీ వాళ్ళ పొదుపుకు సంబంధించిన అమౌంట్ కానీ ఐదర్ బ్యాంక్ అకౌంట్ సేవింగ్ అకౌంట్లలో లేదా మన యొక్క పప్పు డబ్బాలలో వీటిలలో పెట్టేసుకుంటుంటారు అమౌంట్. దాంట్లో స్లోగా జమ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ మహిళలారా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మన యొక్క ఇన్ఫ్లేషన్ రేటే 6 to 7% ఉంది. అంటే దాని అర్థం మన యొక్క డబ్బు ఏదైతే ఉంటుందో అది స్లోగా డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. సో మనం ఖచ్చితంగా మన దగ్గర ఏదైతే ఎక్సెస్ అమౌంట్ మిగులుతుందో ఆ అమౌంట్ని మనం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడో దగ్గర పెట్టాలి. అయితేనే మన యొక్క అమౌంట్ అనేది చాలా సేఫ్గా మనకు అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఒక యూస్ఫుల్ అమౌంట్ లాగా మనకు తయారవుతుంది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఏదైతే స్కీమ్ మాట్లాడుకుంటున్నామో మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్, ఇది ఏదైతే మాట్లాడుకుంటాం ఇది చాలా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ది వీడియో. సో ఇక్కడ మనం స్కీమ్లోకి వచ్చేస్తుంటే మనకి ఏంటి అని అంటే మెయిన్ టర్మ్స్ ఈ యొక్క స్కీమ్లో మినిమం 1,000 నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది 1000 నుంచి 2 లక్షల వరకు. ఇది 2 లక్షలు అనేది మ్యాక్సిమం లిమిట్ అనమాట. సో మనం 1000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఈ మధ్యలో ఉన్న అమౌంట్ అంతా కూడా మనం ఎంతైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసుకున్న దానికి ఏంటి అని అంటే లాకిన్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అనేది మనకు లాకిన్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే 2 ఇయర్స్ వరకు అయితే మనకు విత్డ్రా చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ లేదు. మరి మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుందయ్యా అని అంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ పైన జనరల్గా వచ్చే ఇంట్రెస్ట్ 7% మాత్రమే. బట్ ఈ స్కీమ్లో మనకి గవర్నమెంట్ అనేది 7.5% వరకు ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇది ఎందుకు మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇది ఎందుకు మహిళలకి చాలా బెటర్ ఆప్షన్గా మనం చెప్తామనంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఉండేది. సో దీంట్లో రిస్క్ అనేది ఏం కూడా ఉండదు. అండ్ 7.5% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు గవర్నమెంట్ అనేది ఇస్తుంది. దీంట్లో ఏంటి మరి మాకు 2 ఇయర్స్ లాకిన్ ఉంది కదా, మరి ఇన్ బిట్వీన్లో మాకు డబ్బులు అవసరం అయితే మేము ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఆ అమౌంట్ అని అనుకుంటే పర్లేదు. మీకు ఒక 1 ఇయర్ లాకిన్ తర్వాత 2 ఇయర్స్ ఏదైతే మనకు 1 ఇయర్ అనేది స్కీమ్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ ఓపెన్ అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 1 ఇయర్ అయిన తర్వాత మీకు 40% అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. 40% అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన టర్మ్స్ ప్రకారంగా మీకు సెటిల్ అయితే చేస్తారు. బట్ మీరు మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే మీకు చాలా బెటర్ అనమాట ఈ యొక్క స్కీమ్లో. ఇప్పుడు మీకున్న డౌట్ మరి టీడీఎస్ ఏమైనా డిడక్ట్ అవుతుందా, ఇట్లాంటి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనకు మళ్ళీ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అనేది ఉంటుంది కదా అంటే మనకి 40,000 బిలోనే ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మనకి టీడీఎస్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ ఉండదు. మనకి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్ అవ్వదు దీంట్లో. అండ్ మరి ఒకవేళ మాకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, ఆ అమౌంట్ అవసరం ఉంది, మరి అప్పుడు ఏం చేయాలి? మీకు ఒకవేళ ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉండి ఏదన్నా మీకు ఎమర్జెన్సీ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు బ్యాంకర్కి కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ప్రొడ్యూస్ చేస్తే మీకు వాళ్ళ అమౌంట్ అనేది మీకు రిడీమ్ చేసుకోవడానికి లేదా మీకు ఆ మెచ్యూర్డ్ అమౌంట్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. వితిన్ 1 ఇయర్లో కూడా మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు. బట్ ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది ఏంటంటే 2 ఇయర్స్ వరకు. మీరు ఈ స్కీమ్ యొక్క అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీరు మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ కానీ లేదా మనకి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఆ బ్యాంకులలో కానీ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసినట్టయితే మీకు ఇటువంటి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఇస్తారనమాట. సో దీంట్లో ఎవరు మరి ఇప్పుడు మైనర్ చైల్డ్ ఉంది, వాళ్ళకి ఎలా పరిస్థితి అని అంటే వాళ్ళ కొరకి గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పేరు పైన ఓపెన్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలా లేదంటే స్లో ఇంటర్వెల్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? జనరల్గా ఈ స్కీమ్ అనేది 1 టైం ఇన్వెస్ట్మెంట్ కొరకు మాత్రమే పెట్టారు. కాకపోతే మీరు ఒకవేళ ఇంకా అమౌంట్ని పెట్టాలి, నా దగ్గర ఇప్పుడు 30,000 ఉన్నాయండి, నేను తర్వాత మళ్ళీ 60,000 పెడతానండి అని మీరు అనుకుంటే అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే 3 మంత్స్ ఒక ఇన్వెస్ట్మెంట్కి ఇంకొక ఇన్వెస్ట్మెంట్కి మధ్యలో మినిమం గ్యాప్ 3 మంత్స్ అనేది ఉండాలి అనమాట. ఆ 3 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీకు ఒక 30,000 ఇవాళ పెట్టారనుకోండి, ఈ రోజు అకౌంట్ ఓపెన్ చేసి ఒక 30,000 మీరు డిపాజిట్ చేస్తారు. ఒక 3 మంత్స్ అనేది మనం వెయిట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు ఇంకో 60,000 చేయాలనుకుంటే మీరు అప్పుడు 60,000 అనేది ఆ అకౌంట్లోకి పంప్ చేయొచ్చు. సో మీకు అమౌంట్ వచ్చేసి డేట్ ఆఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఏదైతే మీకు ఇంట్రెస్ట్ వస్తుందో 7.5% అనేది అది డైరెక్ట్గా మీకు ఇవ్వరు. అది క్వార్టర్లీ బేసిస్లో అమౌంట్ ఏంటంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్లో మీకు ఉంటుంది. అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది మీ ప్రిన్సిపల్ అమౌంట్కి మీరు డిపాజిట్ చేసిన అమౌంట్కి యాడ్ చేసి ఆ యాడ్ చేసిన అమౌంట్కి ఇంకా ఇంట్రెస్ట్ కట్టుకోవాలన్నమాట, చక్రవడ్డీ లాగా. ఇట్లా ప్రాసెస్తో మీకు ఏంటంటే రిటర్న్ అనేది చాలా జనరేట్ అవుతుంటుంది. దీన్ని మనం కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటాం.
ఇట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని కానీ బ్యాంకర్ని కానీ రీచ్ అయ్యి ఈ స్కీమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. నేమ్ మర్చిపోవద్దు, మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్. ఇది అనేది మనకి 31 మార్చ్ 2025 వరకు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. సో మనకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. మహిళలు మీరు వెయిట్ చేయకండి. మీ పోపు డబ్బాలు మీ యొక్క మీరు ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టుకుంటున్నారో అక్కడ మీరు దాచిపెట్టుకున్నంత మాత్రాన మీకు ఒక్క రూపాయి కూడా రిటర్న్ జనరేట్ అవ్వదు. సో మీరు మీ యొక్క సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇట్లాంటి ఒక స్కీమ్లో పెడితే మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ వీడియో మహిళలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము అనుకుంటున్నాము. మీకు ఈ స్కీమ్కి సంబంధించింది కానీ లేదా ఇంకా ఇతర స్కీమ్లకు సంబంధించిన కానీ ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు ఈ కామెంట్లో మెన్షన్ చేయండి. మేము ఆ క్వైరీస్ని తీసుకొని మేము రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మా నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు వస్తాయి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.